అదుపు తప్పుతున్న నటుడు రాజేంద్ర ప్రసాద్ గారి మాటలు. అంటే సినిమా ఇండస్ట్రీలో ఎంత ఎత్తెదిగినా నోరు అదుపులో పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. కానీ ఒక స్థాయికి వెళ్ళినటువంటి పెద్ద పెద్ద సినీ నటులు చాలామంది వారు నోరు కంట్రోల్లో పెట్టుకోలేక అనేక విమర్శలకు వారు గురవుతూ ఉంటారు. సో ఉదాహరణ రాజేంద్ర ప్రసాద్ గారు, మరి సీనియర్ సిటిజన్, సీనియర్ నటుడు. మరి ఆయన భాష ఎంత నీచంగా దిగజారిపోయిందంటే చెప్పలేని వినలేనటువంటి పరిస్థితికి రాజేంద్ర ప్రసాద్ గారి యొక్క భాష దిగజారిపోయింది. తోటి నటుల్ని కనీసం గౌరవంగా సంబోధించాలి అనేటువంటి ఇంగిత జ్ఞానం కూడా లేకుండా పోయింది రాజేంద్ర ప్రసాద్ గారి యొక్క భాష. అఫ్కోర్స్ వారి మధ్య చనువు ఉంటే ఉండొచ్చు. ఒక పబ్లిక్ ఫంక్షన్లో మరి వేదిక మీద ఆయన సినిమా ఫంక్షన్ సంబంధించి వేదిక మీద అసలు ఆయన మాట్లాడిన మాటలు వింటే నిజంగా అందరూ కూడా అసహించుకుంటా ఉన్నారు రాజేంద్ర ప్రసాద్ గారిని. ఏంటి ఈయన మరి ఇంత నీచానికి దిగజారిపోయాడు, ఇదే ఆయన అసలు క్యారెక్టరు, ఇదేనా ఆయన ఒరిజినల్ క్యారెక్టరు అని చెప్పేసి అందరూ కూడా చాలా నీచంగా మాట్లాడుకుంటూ ఉన్నారు. అసలు ఆయన భాష ఒకసారి వినండి, ఆయన ఎంత రోతగా మాట్లాడుతున్నాడు. విన్నారా? ఇంకెంతకు మించి వినిపించలేను. ఆలీ గారిని పిలుస్తూ ఎంత ఎంత నీచంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఏరా ఆలీగా ఎక్కడ అని లకారం భాషతోటి పైపెచ్చు. మళ్ళీ ఇలా మనకు అలవాటే కదా. సత్యంగా నిన్న నేను ఎన్టీఆర్ అవార్డు తీసుకోవడానికి విజయవాడ వెళ్ళాల్సి వచ్చింది. చప్పట్లు కొట్టరా, గుర్తుందా లేదా నాకు? ఎస్వి కృష్ణారెడ్డి గారి జన్మదిన వేడుకల్లో ఈయన చాలామంది సినిమా వాళ్ళు ఉన్నటువంటి ఒక వేదిక మీద లకారం భాషతో మాట్లాడటమే కాకుండా ఎన్టీ రామారావు గారి అవార్డు ఏదో అందుకున్నారంట. చప్పట్లు కొట్టరా అని చెప్పేసి అడిగి మరీ తిట్టి మరీ చప్పట్లు కొట్టించుకున్నాడు. మీరు ఎన్టీ రామారావు గారి అవార్డు కాకపోతే ఏఎన్ఆర్ గారి అవార్డు అందుకోండి, తప్పే ఉంది. చప్పట్లు అనేవి అభిమానంతో కొట్టాలి సినిమా వాళ్ళకి ప్రేక్షకులు. సో అడిగి మరీ కొట్టించుకుంటున్నాడు. అసలు ఆ భాష ఎంత నీచానికి రాజేంద్ర ప్రసాద్ గారు దిగజారిపోయారంటే, అంటే అది వయసు ప్రభావమా? మరి దాదాపు ఆయన వయసు 70 సంవత్సరాలు దాటింది. సో 70 సంవత్సరాల వయసు దాటడం వల్ల మరి రాజేంద్ర ప్రసాద్ గారు ఈ విధంగా వయసు ప్రభావం వల్ల మాట్లాడుతున్నారా? మరి ఒక తోటి నటుడు, తోటి కళాకారుడు అని చెప్పేసి కనీసం ఏమాత్రం కూడా గౌరవం లేకుండా ఏడివాడు ఆలీగాడు ఏడి అని లకారం భాషతోటి ఆలీని అతను మాట్లాడటం ఏదైతే ఉందో, నిన్నటి నుంచి కూడా ఇది సోషల్ మీడియాలో విపరీతంగా ఆయన మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ఎంత వైరల్ అవుతూ ఉన్నాయన్నమాట. అంటే సినిమా వాళ్ళ మీద గౌరవం పోవటానికి గల కారణాలు ఏంటంటే ఇలాంటి అహంకారపు అసభ్యకరమైనటువంటి మాటలే. ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీ అంటే చాలా పెద్ద గౌరవం ఉండేది. ఎన్టీ రామారావు గారు, మరి అక్కినేని నాగేశ్వరరావు గారు, మెగాస్టార్ చిరంజీవి గారు, సో వీళ్ళందరూ కూడా, సూపర్ స్టార్ కృష్ణ గారు, ఇంకా చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారు, కృష్ణరాజు గారు, శోభన్ బాబు గారు, వీళ్ళంతా చాలా హుందాగా నడుచుకునేటువంటి నటులు. వారు ఇండస్ట్రీలో వారి తెర మీద ఎంత హుందాగా నటిస్తారో వారు పబ్లిక్లో కూడా అంతే హుందాగా ఉంటారనమాట. కానీ కొంతమంది ఉన్నారు నోరు తెరిస్తే బూతులు సినిమా వేదికల మీద ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటారు. సో ఇప్పుడు ఈయన రాజేంద్ర ప్రసాద్ గారు మాట్లాడిన ఈ బూత్ ఏదైతే ఉందో, ఈ లకారం భాషతో ఆయన మాట్లాడిన మాటలు ఏదైతే ఉందో, ఈయన అందరి చేత అసహింపబడతా ఉన్నాడు, అందరి చేత చేత్కరింపబడతా ఉన్నాడు. సినిమా ఇండస్ట్రీలో దయచేసి మీరు ఎవరన్నా ఫంక్షన్లు చేసుకుంటే ఆ కెమెరాలు లేకుండా చేసుకోండి. మీరు ఒకరికొకరు ఎన్ని బూతులైనా తెచ్చుకోండి, ఎవరికి అభ్యంతరం లేదు. ఎందుకంటే కెమెరాలు పెట్టడం, ఎందుకంటే ఒకటికి 10 కెమెరాలు ఉంటాయి. ఓ చిన్న ఫంక్షన్ హాల్లో జరిగిన ఎస్వి కృష్ణారెడ్డి గారి జన్మదిన వేడుకల్లో మరి ఎన్ని కెమెరాలు పెట్టారో ఏమో, ఈయన మాట్లాడిన బూతు పురాణం అంతా బయటకు వచ్చేసింది. అంటే సినిమా వాళ్ళంటే ఈ విధంగా మాట్లాడుకుంటారా అని అసహించుకునే స్థాయికి తీసుకొస్తూ ఉన్నారు ఇలాంటి వాళ్ళు. ఒకవేళ మీకు ఏమైనా ప్రైవేట్ ఫంక్షన్లు ఏమైనా చేసుకోవాలంటే చక్కగా ఏ కెమెరా లేకుండా మీరు ఎన్ని బూతులైనా తిట్టుకోండి, తినండి, తాగండి, ఎగరండి, తప్పేం లేదు. ఎవరి వ్యక్తిగత లైఫ్ వారిది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ప్రైవేట్ లైఫ్ ఉంటుంది, వారు చక్కగా వారి యొక్క వ్యక్తిగత లైఫ్లో వారు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కానీ ఇట్లా ప్రజా జీవిత పబ్లిక్ లైఫ్లో ఉండేవాళ్ళు, అంటే అఫ్కోర్స్ వీళ్ళు రాజకీయ నాయకులు కాదనుకోండి, అయినప్పటికీ కూడా పబ్లిక్ లైఫ్లో ఉండేవాళ్ళు. వీళ్ళు ఎవరన్నా ఒక మాట మాట్లాడితే ఆ మాట సమాజం మీద కాస్త ప్రభావాన్ని చూపుతుంది అనమాట. కాబట్టి ఆ విధంగా సమాజం మీద ప్రభావితమైనటువంటి మాటలు మాట్లాడేటువంటి సినీ నటులు
కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే వారికి కూడా కాస్త గౌరవం ఉంటుంది. ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు అనవసరంగా అందరి చేత దొబ్బులు తింటా ఉన్నాడు. ఈయన గతంలో కూడా కొన్ని సినిమా ఫంక్షన్లో కొంతమంది సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వారి యొక్క వేడుకల్లో ఇదే భాష మాట్లాడాడు. గతంలో కూడా కొంతమందితో ఈ విధమైనటువంటి భాష మాట్లాడాడు ఆయన. సో కాబట్టి ఈయన మానుకుంటే కాస్త గౌరవం ఉంటుంది, కాస్త హుందాతనం ఉంటుంది. ఈయనకి చెప్పాలా, సినిమా ఇండస్ట్రీలో ఉన్న పెద్ద పెద్ద వాళ్ళు చిరంజీవి గారు లాంటి వాళ్ళు కాస్త ఈయన గైడ్ చేస్తే ఇంకా బాగుంటుందేమో. ఎందుకంటే రాజేంద్ర ప్రసాద్ గారు మీరు ఈ విధంగా ఇష్టానుసారంగా నోటుకొచ్చినట్టు మాట్లాడొద్దు, అగౌరవంగా మీరు మాట్లాడొద్దు అని చెప్పేసి కాస్త కనుక ఈయనకి చెబితే కాస్త ఈయన ఏమన్నా మారేటువంటి అవకాశం ఉంటుందేమో. చూసుకోండి దయచేసి సినిమా వాళ్ళు, మీరు ఒక మాట మాట్లాడేటప్పుడు కొన్ని లక్షల మంది, కొన్ని కోట్ల మంది మేము గమనిస్తూ ఉంటారు. ఎందుకంటే మీరు సెలబ్రిటీలు కదా, సో మీరు అతీతులు కదా సమాజానికి, కాబట్టి మిమ్మల్ని అందరూ గమనిస్తూ ఉంటారు. కాబట్టి మీరు దయచేసి మీ నోట్లో నుంచి వచ్చేటువంటి ప్రతి పదం కూడా ఆచితూచి మాట్లాడాలని చెప్పేసి కోరుకుంటున్నాం.